ఒకేసారి ఒకటే శాఖల ఒకటే రోజు గవర్నమెంట్ కొలువులు కొట్టి తల్లిదండ్రులకు మస్తు అంటే మస్తు సంబరం తెచ్చిండ్రు. ఇగో ఈడ కనబడుతున్న కవల పిల్లలు వీళ్ళు పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ఎంత సంతోషాన్ని అయితే ఇచ్చిండ్రో ఇప్పుడు జాబు కొట్టి అంతకు మించిన ఆనందం అయ్యే వాళ్ళకి ఇచ్చిండ్రు అక్క చెల్లెళ్ళు. మరి దీంట్లో ఎవరు పెద్దనో ఎవరు చిన్ననో మనకైతే తెలియదు గాని అగ చూడండి అందరికందరు ఇంటోళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో. కేరళ రాష్ట్రం భీమనాడిలో ఉంటారు వీళ్ళు. ఒకరి పేరు సంగీత జోసెఫ్, ఇంకొకరి పేరు సవిత జోసెఫ్. అయితే వీళ్ళు పుట్టినప్పుడు అంత ఆరోగ్యంగా ఉండకపోయేదట. చాలా దవాఖానలు తిరిగి బాగు చేయించిండ్రట అమ్మ నాయనలు. ఇక బల్లెనైతే లెక్కలు అస్సలకే గుర్తు పెట్టుకోలేకపోతుంటే స్పెషల్ గా ఒక పంతులను పెట్టి చదువు నేర్పిండ్రట. అంతగానం కష్టం ఉన్నదట ఇలా చదువు వెనకాల. వీళ్ళ అమ్మ అయితే ప్రతి నిమిషము ప్రతి క్షణము పిల్లల గురించి ఆలోచన చేసి మస్తు తిప్పల పడ్డదట. 3 ఏళ్ళు కోచింగ్కు పంపించి బాగా ప్రిపేర్ చేయిస్తే ఇగో ఇప్పుడు ఒకటేసారి కొలువు కొట్టిర్రు ఇద్దరికిద్దరు. ఇక వీళ్ళని చూసిన జనాలు కవల పిల్లలు అంటేనే ఇట్లుంటది, ఏదైనా సాధించగలుగుతారు అని మెసేజ్లు పెడుతున్నారు. కానీ భలే ఉన్నదిలే ముచ్చట. ఒకటేసారి పుట్టి ఒకటేసారి చదువుకొని ఒకటే రకంగా ఉంటూ ఒకటే రకమైన జాబ్ కొట్టడం అంటే మామూలు ముచ్చట కాదు పండి కదా.